పిండిని బట్టి నీరు పోసుకోవాలండి. ముందు మరిగే నీళ్లు కొద్దిగా పోసి దాన్ని అట్లగాడితో గాని వెడల్పాటి గరిటితో గాని కొద్దిగా మెతపాలి. ఎందుకు గరిటె పెట్టమని చెప్తున్నానంటే, మీరు గబుక్కుని చేయి పెట్టారంటే ఆ ఉడికే నీళ్లు కాబట్టి చేయి కాలుతుంది. అందుకనేసి గరిటెతో మెతిపి ఒక 10 సెకండ్స్ అలా మెతిపారంటే కొద్దిగా చల్లారుతుంది. అప్పుడు చేయి పెట్టి గట్టిగా మెతుపుతూ ఉండ చేయండి. ఈ ఉండ చేసేటప్పుడు మనం నానబెట్టిన పచ్చిశనగపప్పు ఉంది కదా, అది కూడా వేసి గట్టిగా మెతుపుతూ ఉండ చేశారంటే ఉండ రెడీ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ నీరు ఎక్కువయ్యి ఉండ జారైతే గనక కొంచెం బియ్యపిండి తీసి జల్లుకోండి. మరీ ఎక్కువ జల్లొద్దు. అది కూడాను కొద్ది దాని మీద జల్లుకుంటూ చేస్తూ ఉండండి. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత బియ్యపిండి జల్లాలి అని. ఒకేసారి ఒక గుప్పుడు తీసి వేసేస్తే మళ్ళీ అది కూడా ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి కొద్దిగా జల్లుకుంటూ గట్టిగా మెతుకుతూ ఉంటే అది ఎంతవరకు సరిపోతుందో నీట్గా చుట్టూ అంచులే మిగలకుండా నీట్గా ఉండవ్వాలన్నమాట. మీరు మూవీ క్లిప్ లో చూస్తున్నారు కదా, అలా నీట్గా ఉండవ్వాలి. అప్పుడు అది సరైన పాలా ఉన్నట్టు, అటు మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సరైన పాలాన ఉన్నట్లు. ఈ ఉండని కలిపేటప్పుడు చాలా మంది కరివేపాకు కూడా వేసుకుంటారండి. కరివేపాకు వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కరివేపాకు సన్న ముక్కలుగా తుంపాలండి, చాలా చిన్న ముక్కలుగా తుంపాలి. తుంపేసి ఈ పిండితో పాటు ఈ పచ్చిశనగపప్పు ఈ కరివేపాకు వేసి గట్టిగా మెతిపి ఉండ చేశారంటే ఉండ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మన ఉండ రెడీ అయింది కదండి. ఇది ఆరకుండా, అంటే అలా మూత పెట్టకుండా ఉంచితే గాలికి ఆరిపోతుంది కాబట్టి ఆరకుండా ఆ ఉండ పెట్టిన బౌల్ మీద ఏదైనా ప్లేట్ వేస్తే తేమ ఆరకుండా ఉంటుంది. ఈ లోపు మనం ఎలాగో ఉండ రెడీ అయింది కాబట్టి నూనె కూడా రెడీ చేసుకుందాం. నూనె రెడీ అవితే ఇంకా మనం పిండి వంట స్టార్ట్ చేసుకోవచ్చండి వేయటం. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో మంది డీప్ ఫ్రైయింగ్ వంటకం కాబట్టి దీనికి సరిపడా అంటే ఒక హాఫ్ అయినా అట్లీస్ట్ ఆయిల్ ఉండాలి. అలా ఉండేలా చూసుకుని స్టవ్ కొంచెం హైలో పెడితే నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం మిగతా ప్రిపరేషన్స్ చూద్దాం. మనం ఈ ఆకువడలు చేయటానికి మనకు ఒక పాలిథిన్ షీట్ కావాలండి. ఈ పాలిథిన్ షీట్ ఏదైనా కావచ్చు. నేను ఇక్కడ బట్టలకు వస్తుంది కదండి, ఆ బట్టల కవర్ వస్తుంది కదా, దాన్ని లోపల పక్క తిరిగేసి కట్ చేసి ఉంచుకున్నాను. దీని పిండి వంటల కోసమనే పెట్టుకున్నాను. కట్ చేసి ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే మన దగ్గర 88 బ్యాగ్స్ ఉంటాయి కదా, పాలిథిన్ బ్యాగ్స్, అవైనా కావచ్చు. ఏది తీసుకున్నా దాన్ని శుభ్రంగా కడిగి బట్టతో తడి లేకుండా నీట్గా పొడిగా తుడిచి ఉంచుకోవాలి. దీనికి నాన్ స్టిక్కీనెస్ కావాలి కవర్కి. ఎందుకంటే మనం ఉండ చేసినప్పుడు ఆ ఉండ కవర్ కంటుకోకుండా మన చేతిలోకి ఈజీగా రావాలి. అందుకోసమని మనం ఒక 3 ఫింగర్స్తో ఆయిల్ అంటించుకుని ఈ కవర్కి స్ప్రెడ్ చేసామంటే ఆ నాన్ స్టిక్కీనెస్ ప్రాపర్టీ ఆ కవర్కి వస్తుంది. సో దట్ మనకి ఆ ఆకు కూడా ఈజీగా చేతిలోకి వస్తుంది అన్నమాట. సో ఇంతటితో ప్రిపరేషన్ అయింది. ఇంకా మనం ఈ ఉండలు చేయటం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముద్ద నుంచి చిన్న ఉండలుగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ ఉండల్ని పాలిథిన్ కవర్ మీద ఒక్కొక్కటి తీసుకుని 3 ఫింగర్స్ లేదంటే 2 ఫింగర్స్తో ఒత్తుతూ అప్పచ్చిలాగా రౌండ్గా స్ప్రెడ్ చేయాలి. మరీ గట్టిగా కాదు, జస్ట్ అలా ప్రెస్ చేస్తూ చేయాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు కనుక ఒకవేళ మీరు చాలా ఎక్కువ కలిపేసి ఉంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుందండి. ఇది చేసేటప్పుడు మనకి ఈ పప్పు ఎక్కువ తగులుతూ ఉంటుంది వేళ్ళకి, ఇది ఫిగర్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇది మనం చేస్తున్న షేప్ నీట్గా రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి పచ్చిశనగపప్పు ఒక రవ్వంత తక్కువ ఉన్నా పర్వాలేదు, మరి ఎక్కువ కాకుండా చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాది కొంచెం పప్పు ఎక్కువే అయింది. చూస్తున్నారు కదా నాకు ఎలా వస్తుందో. ఎక్కడ చూసినా పచ్చిశనగపప్పే. నేను వత్తటానికి వీలు లేకుండా చేతికంతా పచ్చిశనగపప్పే తగులుతుందండి ఎక్కువైతే. నా చూస్తున్నారుగా అలాగా. ఒకవేళ పొరపాటున పచ్చిశనగపప్పు కనుక మీరు ఎక్కువ కలుపుంటే ఏం బాధపడక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే అప్పచ్చి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది అంతే. నూనె బాగా కాగినాక మనం తయారు చేసిన ఈ చెక్కలు తీసి నూనెలో వేసి వేయించుకోవాలి. ఒక్కసారి ఒక్కొక్కటే వేయించక్కర్లేదండి, ఒక 6-7 ఒకేసారి వేయొచ్చు. 6-7 పప్పలు పడతాయి. అంటే మీరు
పెట్టుకున్న నూనె బౌల్ని బట్టి, నూనె బౌల్ చిన్నదైతే తక్కువ పడతాయి, అది ఎక్కువ ఉంటే ఎక్కువ పడతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే ఈ ఉడకండానే రంగు మారిపోతుంది, బాగా ఎర్రగా అయిపోతుంది, ఉడికినట్లు మనకు అనిపిస్తుంది కానీ లోపల ఉడకదు. అదే మీరు లో ఫ్లేమ్లో పెడితే నూనె ఎక్కువ లాగుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎర్రగా వేయించండి. వేయించి తీసిన వాటిని టిష్యూ పేపర్ మీద పోసుకుంటే ఏమైనా నూనె ఉంటే లాగేస్తుంది. అంతేనండి, మన పప్పు చెక్కడు వర్సెస్ ఆకువడలు వాటెవర్ అయిపోయిందండి మన టేస్ట్ఫుల్ వంటకం. మన టేస్ట్ఫుల్ వంటకం అయిపోయిందండి. పప్పు చెక్కలు, ఆకువడలు వాటెవర్. చాలా ఈజీ కదండి. నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్కి ఈజీగా అర్థం కావటానికి ఇంత స్లోగా చెప్తున్నాను. మీరు పాపం ఈ 10 minutes చాలా పేషెన్స్గా విని ఉంటారు. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండి. ఇదేం కష్టం కాదు కదండి. ట్రై చేస్తారు కదా మీ కిచెన్లో. ట్రై చేసి మీ అనుభవాన్ని నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నా మరిన్ని వంటకాల కోసం నా బ్లాగ్ సైట్ విజిట్ చేయండి. నా బ్లాగ్ సైట్ అడ్రస్ www.myspicyhut.blogspot.com. Thank you.